జ్యూస్ తాగినప్పటి నుంచే నా కడుపులో గడబిడ మొదలయ్యింది. అది తగ్గడానికే మందు కలిపాను, తాగండి. పసరవాసన వస్తోందేంటి? తొక్కలు కూడా మిక్సీ పట్టావా మీనా? తొనలు మాత్రమే మిక్సీ పట్టాను, పసరు మందు కూడా కలిపాను. ఎందుకు? మీకు నయం అవుతుందని. అసలు నాకు మొదలవక ముందే నువ్వు వెళ్ళిపోయావు కదా, ఈ సంగతి నీకెలా తెలుసు? మీరిందాక జ్యూస్ తాగారు కదా. అవును, అది నేను మా ఆయన కోసం కలిపాను. అది తెలుసు. మీకోసం మావయ్య ఆరెంజ్ పళ్ళు తీసుకొచ్చి వెంటనే జ్యూస్ చేసి మీకివ్వమన్నారు. ఓ, నాన్న నాకు ఆరెంజ్ జ్యూస్ ఇవ్వమని చెప్పాడు కదా. నేనెవరికీ జ్యూసులు చేసిపోయమని చెప్పలేదు. మరెందుకు నాన్న ఇవ్వమని చెప్పాడను? అలా చెప్తేనే మీరు తాగుతారని. నేనెందుకు జ్యూస్ తాగాలి? అందులో నేను మందు కలిపాను. అయ్యో బాబాయ్! అందరినీ నన్ను ఒకటిగా చూడకు మీనా. అందరూ వేరు, నేను వేరు. నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నావు అనుకున్నాను. నువ్వు నమ్మట్లేదు. అన్నే తాగాడని నువ్వు కూడా నమ్ముతున్నావా? ఆ వీడియోలో కనిపిస్తుంది కదా మౌనిక. మనం సగం వీడియో మాత్రమే చూసాం, పూర్తి వీడియో చూడలేదుగా. అన్నయ్య వెనక ఎవరో కుట్ర చేశారనిపిస్తుంది. ఏమా, ఏం కావాలి? ఒక నిజం కావాలి. మా ఆయన ఒక సమస్యలో ఇరుక్కున్నారు, అందులో నుంచి బయటపడాలి. నా భర్త మీద పడ్డ నిందని నేను చెరిపేయాలి సార్.